మాయా మాయా ఒరే రవి ఎక్కడికి వెళ్ళావురా? ఏ మాయా ఊరికెళ్ళాను. పాపం జబ్బుతో నా గౌరీ తాత రాత్రి చచ్చిపోయాడు రా. ఇంకా ఆలోచించడం అనవసరం. నేను ఎలాగో గౌరీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా అమ్మ నాన్నతో చెప్పి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము ఇద్దరం పెళ్లి చేసుకుని. రవి తొందరపడకు. నువ్వు నీ తల్లిదండ్రులు కదిలి పెళ్లి చేసుకోవచ్చు. కాకపోతే నీకు పెళ్లిడికి వచ్చిన చెల్లెలుంది. నీ పెళ్లి కారణంగా ఆవిడ పెళ్లి జరగడానికి అభ్యంతరాలు రావచ్చురా. అయితే ఏమిటంటావు మావయ్య? మీ చెల్లాయి పెళ్లి జరిగే వరకు మీ ప్రేమ విషయం కానీ మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్న ఉద్దేశం కానీ బయటపడకూడదురా. నిజమేననుకో, కానీ అప్పటిదాకా గౌరీ ఒంటరిగా ఎలా ఉంటుంది? గౌరీ ఒంటరిగా ఉండదురా, మీ ఇంట్లోనే మీ మధ్య ఉంటుంది. ఎలాగని అడగబోతున్నావా? అలా అడుగు, నేను చెప్తాను. నీ పేరేంటి? నా పేరు చెప్పమ్మా. నా పేరు గౌరీ అని చెప్పే. పెద్ద మనిషి అడుగుతున్నప్పుడు చెప్పకపోవడం తప్పమ్మా. ఏ ఊరు? ఊరు చెప్పమ్మా. నా ఊరు గుమ్ములూరు అని చెప్పే. పెద్ద మనిషి అడుగుతున్నప్పుడు చెప్పకపోవడం తప్పమ్మా. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు రిటైర్డ్ కానిస్టేబుల్ అని చెప్పాయమ్మా. పెద్ద మనిషి అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పకపోవడం తప్పు. అడుగుతున్నా దేనికి సమాధానం చెప్పకపోవడం ఆ పిల్లది ఎంత తప్పు. అడగకుండానే అన్నిటికీ సమాధానం చెప్పడం నీది కూడా అంతే తప్పు. పల్లెటూరు నుంచి వచ్చింది కదండి, భయపడుతుంది. పట్టణంలో పెరిగిన మనమే ఈ జీవుడికి భయపడుతున్నాం. పల్లెటూరు పిల్ల భయపడడంలో ఆశ్చర్యం ఉందమ్మా. అయినా కోర్టులో లాయర్ లాగా, పోలీస్ స్టేషన్ లో పోలీస్ లాగా ఈ ఎదురు ప్రశ్నలు వేస్తుంటే ఎవరైనా భయపడతాడు. ఏమైనా నేను రికమెండ్ చేసిన అమ్మాయి కదా, ఉద్యోగంలో పెట్టుకోవడం ఎందుకు లేదని అనుకుని ఉంటాడు ఆయన. అసలు నాకు రికమెండేషన్స్ అంటే గెట్టవు. కాకపోతే ఈ పిల్లని చూస్తుంటే ఏదో బుద్ధిమంతురాల్లాగా, అమాయకురాల్లాగా, ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది. అందుకే ఓకే అంటున్నాను. గో హెడ్. హలో గోపాలం మావా, ఏమిటి ఇలా వచ్చావు? చాలా రోజులైంది నేను చూసి. మరేం లేదలుడు, ఊరికే చూసిపోదామని. ఆహా, ఈ అమ్మాయి ఎవరు? మీ చుట్టాలమ్మాయా? అవునరా, అమ్మకి పని పిల్ల కావాలంటేను. పని పిల్ల? అమ్మా, ఎవరిని పడితే వాళ్ళని పనిలో పెట్టుకుంటే తర్వాత నువ్వు ఇబ్బంది పడతావు. ముందు మంచి చెడు ఏమిటో కనుక్కుని తర్వాత పనిలో పెట్టుకో. అవన్నీ మీ నాన్నగారు అడిగారు. పోలే అమ్మా, అబ్బాయికి నచ్చకపోతే మరో పిల్లని చూసుకుందాం. నాన్నగారికి నచ్చింది కదా, నాకు నచ్చినట్టే. అలా అమ్మా, బాగుంది. రామ్మా, వెళ్ళమ్మా. అయ్యగారు, ఆ నీళ్ళేసుకునే గదిలోకి వెళ్ళానా? అక్కడ మూస తిప్పితే నీళ్ళొచ్చి పెట్టింది చూడండి, అందులో ఈ సీసా ఉందండి. నువ్వు బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు? కడగడానికండి. ఆ పని చూసుకోక మూతల గీతలు ఎందుకు తీసావు? అలా అరవకండి, నాకు భయం వేస్తుంది. అయ్యో, పనులొచ్చి తీసేస్తారంటారా? వద్దండి అయ్యగారు, వద్దండి. నేను ఊరికే శోకాలు పెట్టుకో. నీ ఉద్యోగం తీసాను గానీ ఇగో, నువ్వు బాత్రూమ్ లోకి వెళ్ళినట్టు కానీ, నువ్వు ఈ బాటిల్ అక్కడ చూసినట్టు కానీ ఎవరికి తెలియటానికి వీల్లేదు. ముఖ్యంగా మీ అమ్మగారికి అసలు తెలియటానికి వీల్లేదు. తెలిసిందో నీ ఉద్యోగం తీసి ఆ సముద్రంలో పారేస్తా. అయ్యో, నీ పేరేమిటన్నావు? గౌరీ. వాళ్ళ రూములు వీళ్ళ రూములు క్లీన్ చేసి చివరికి వచ్చిన రూమ్ క్లీన్ చేస్తావా? ఇలా చేసావంటే మా అమ్మని పిలిచి డిస్మిస్ చేయించేస్తాను. నేనెవరో తెలియనట్టు మీరేం అరవక్కర్లేదు. బయట ఎవ్వరూ లేరు. లేరా? ఈ రూమ్ తొడవటంతో పాటు నాకు స్నానం చేయించి నా ఒళ్ళు కూడా తొడవచ్చుగా. ఎవరన్నా చూస్తే నన్ను ముందు ఇంట్లోంచి తరివేస్తారు. ఇక్కడ కూడా అలాంటి పెట్టే ఉంది. ఏమిటి ఏమిటి ఆ తొట్టి మొత్తం ఎత్తి చూస్తున్నావు?
పెట్టిలో కూడా సీసా ఉందేమని చూస్తున్నాను. ఈ నీళ్ల తొట్టిలో కూడానా? ఆ. ఏ నీళ్ల తొట్టిలో కూడా చూసావు సీసా? పైన మీ నాన్నగారి రూమ్ లో ఇలాంటి పెట్టుంది కదా, దాంట్లో ఒక చిన్న సీసా ఉంది. అయ్యో, ఆయన చెప్పొద్దన్నారు, నేను చెప్పేశాను. చెప్పదన్నారా? అయితే తప్పకుండా నాతో చెప్పాలన్నమాట. రవి, అమ్మా బాబు రవి, అమ్మా, పెద్ద పులి మన చేతికి చెక్కింది. ఏమిట్రా? చెబుతా. పవిత్రమైన దేవాలయం లాంటి మన ఇంటిలో దేవతామూర్తి లాంటి నీ కళ్ళు కప్పి ఒక ఘోరమైన కుట్ర జరుగుతోంది. ఏమిట్రా కుట్ర? మహారాజశ్రీ శ్రీ 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 రాజశేఖరం గారు రాత్రి 9:30 గంటల దాకా మంచి బాలుళ్లా ఉంటూ ఆ పైన రహస్యంగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏం చేస్తున్నారా? రా. ఏమిటి పంచదార పానకంలా ఉంది? లక్ష్మి, లక్ష్మి, ఏమిటండి? ఏం జరిగింది? నేనేం పసిపిల్లని అనుకుంటున్నానా పంచదార పానకం తాగడానికి? పంచదార పానకమా? ఏ తెలియనట్టు మాట్లాడకు. అసలు ఇంట్లో నేనంటే లెక్క లేకుండా పోయింది. పనిపిల్లేది డామిడేట్ రాస్కెల్, ముందని బయటికి ఎంటేయండి. అదేమిటండి? ఆ అమ్మాయి ఇన్నోసెంట్ లా కనిపిస్తుంది, చాలా మంచిదని మీరేగా అన్నారు. ఆ రోజు అన్నాను, ఈ రోజు అంటలేదు. అయినా ఇన్నోసెంట్ అది కాదు, నేను. ముఖ్యంగా ఈ విషయం ఎవరితో చెప్పొద్దే అన్నాను. ఏ విషయం? ఈ విషయం అంటే నాకు చెప్పొద్దనేగా మీ ఉద్దేశం? నాతో రహస్యంగా ఉంచాలనేగా మీ ఉద్దేశం? లక్ష్మి, ఇన్నేళ్ల కాపురంలో మన మధ్య ఎలాంటి రహస్యాలు లేవని నేనెంతో ఆనందించేదాన్ని. అనురాగంగాను అన్యోన్యంగాను బ్రతికే మన మధ్య ఎలాంటి రహస్యాలున్నా నేను భరించలేనని మీకు తెలుసు కదండి. ఒకవేళున్నా అది మూడో మనిషి ద్వారా తెలిస్తే నేను తట్టుకోలేనండి. లక్ష్మి, రహస్యంగా మీరెందుకు ఇలా చేయటం? కావాలంటే నన్ను అడగండి, మీకు కావాల్సినంత నేను ఇస్తాను. అంతేగాని దొంగచాటుగా మీరు ఇలా చేయటం నేను సహించలేనండి. లక్ష్మి. సారీ లక్ష్మి, నేను తప్పు చేశాను. నన్ను క్షమించు. ఇంకెప్పుడు తాగను. మీరు తాగినందుకు కాదండి నా బాధ, ఆ విషయం నాకు తెలియకుండా రహస్యంగా ఉంచినందుకు. ప్రపంచంలో దంపతుల గురించి నాకు తెలియదు, కానీ మనిద్దరి మధ్య ఎలాంటి రహస్యం దాపరిక ఉండకూడదండి, ఉండకూడదు. లక్ష్మి, నీ నుంచి ఎలాంటి రహస్యం దాచిన ప్రమాణం చేసి చెప్తున్నాను.